2029లో సీఎం చంద్రబాబు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాజకీయాల్లో తాను మరీ ఇంత నిజాయితీగా ఉండకూడదని తెలుసు, కానీ ధర్మాన్ని వీడనని ఆయన చెప్పారు. దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తను త్వరలో కలిసి భరోసా ఇస్తా. జెండాలు మోసిన వారు కష్టాల్లో ఉన్నారు, వారికి ధైర్యం, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది అని ఆయన పేర్కొన్నారు. చాలా మంది కనిపించవచ్చు కూడా, మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం.